కుంభరాశి ఏళ్ళనాటి శని లాస్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎక్సైటెడ్? వెరీ గుడ్. ఆల్రెడీ కుంభరాశి వారి కాల్స్ వస్తున్నాయి అండ్ చాలా మంచి మంచి వార్తలు చాలామంది నుంచి విన్నాను. చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. శని భగవానుడు జనరల్గా 3 months ముందు నుంచి ఆయన మొదలు పెట్టేస్తారు చేంజెస్. సో చాలామంది ఆల్రెడీ నాకు కాల్ చేసేసారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ మై ఎక్సైట్మెంట్ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో చేంజెస్ ఇచ్చారు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇచ్చేశారు, రకరకాల కంట్రీ లాటరల్ మూవ్మెంట్స్ చేసేశారు. వెరీ గుడ్. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరినంటే మీ హార్డ్ వర్క్ని, మీ ఎఫర్ట్ని. అలా అని మొత్తం మనం మందేనా అని కాదు. భగవంతుడి యొక్క అండాదండ లేనిదే మనం ఏం కాదండి. నారాయణుడు అండాదండ లేనిదే మనం ఏం కాదు. ఆ ఈశ్వరుడి ఆజ్ఞ, ఈశ్వరుడి ఇచ్ఛ లేనిదే మనం ఏం కాదు. అట్ ద సేమ్ టైం శని భగవానుడి యొక్క కృప మన మీద అలా వర్షించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుంభరాశి వారు మీరు లాస్ట్ లెగ్ ఆఫ్ ఏళ్ళనాటి శనిలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు మూవ్మెంట్ చాలా ఉంటుందండి. లైఫ్లో చేంజెస్ చాలా వస్తాయి, బోత్ ప్రొఫెషనలీ యాజ్ వెల్ యాజ్ పర్సనలీ 100% వస్తాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎలాంటి చేంజెస్ వస్తాయి మన కర్మల మీద ఆధారపడి ఉంటాయి. సెకండ్, ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ఇదివరలో ఇక్కడ మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. తర్వాత తల్లుల యొక్క ఇష్యూస్ కానీ, తల్లుల యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికైనా ఉంటే ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్త వహించమనే చెప్తాను. తల్లులు, తండ్రులు కుంభరాశి మీదయ్యుండి మీ తల్లుల యొక్క, మీ తండ్రుల యొక్క, మీ అత్తగారు, మీ మామగారు, మీ పెద్దమ్మ, పెద్దనాన్నగారు, పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ తల్లి తండ్రి ఫిగర్సే కాబట్టి ఈ తల్లి తండ్రి ఫిగర్స్ అందరి యొక్క హెల్త్ని చాలా చక్కగా చూసుకోండి. వాళ్ళు తిన్నారా, తాగారా అని ఒక మంచి మాట ఆయుష్ను పెంచుతుంది. మనం ఇచ్చే పట్టు చీరలు, కండువాలు, లాల్చీలు, పైజామాలు, జీన్స్లు, ప్యాంట్లు, కార్లు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రైట్? వెరీ గుడ్. సో మంచి మాటతో తల్లిదండ్రుల యొక్క ఆయుష్ని పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే శని భగవానుడు చూస్తారు. అలానే యాక్టింగ్ చేయమనట్లే, అది మన ఆచరణలో కూడా ఉండాలి. వీళ్ళు చాలా మేధావులు అండి, ఈ తల్లిదండ్రులు చాలా మేధావులు. వీళ్ళు ఏదైనా సరే గుర్తుపట్టేస్తారు. అంటే ఆ మేధస్సు వీళ్ళకు ఉంటుంది. అంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ పేరెంట్హుడ్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రుల యొక్క ఈ మేధస్సు మీద చాలా చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి చాలా చక్కగా మీరు మంచి చేయండి, మంచి చూడండి. లేదా మీ తల్లిదండ్రులు ఎవరైనా కుంభంలో ఉంటే, మీరు కుంభరాశి కాదు, మీ తల్లిదండ్రులది ఎవరిదో కుంభం అని చెప్పి మీరు చూస్తున్నారు, అటువంటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ఒకసారి కొంచెం వాళ్ళ హెల్త్ అయితే ఎలా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు చక్కగా తింటున్నారా, వాళ్ళు చక్కగా తాగుతున్నారా, వాళ్ళు టైంకి తింటున్నారా, టైంకి మందు వేసుకుంటున్నారా, ఇవన్నీ కాస్త వహించండి. వీలుంటే దగ్గర పెట్టుకోండి. ఒక 4 మంచి మాటలు చెప్తూ రోజు పక్కన కూర్చోండి. వాళ్ళు ఇంకా బలంగా పుంజుకుంటారు. వాళ్ళు ఇంకా చాలా చక్కగా ఇంకొక ఇంకా 100 ఏళ్ళ ఆయుష్కి దే విల్ బీ రేసింగ్ టువర్డ్స్ దట్. హేనా? సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అంతే, మీకు చెప్పడానికి ఏం లేదు, చేంజెసే ఉంటాయి అంతే. చిల్డ్రన్స్ ఇష్యూస్, పిల్లల యొక్క ఇష్యూస్ మీరు గత 2.5 సంవత్సరాల్లో ఏమన్నా చూసున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు లాటరల్ మూవ్మెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీ కర్మని బట్టి ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా బాగుంటాయి. దిల్ బీ మ్యాసివ్ చేంజెస్ అట్ హోమ్. చాలామంది ఇటీవల నాకు కాల్ చేసి చెప్పారు, మ్యామ్ ఇల్లు రెనోవేట్ చేయించుకున్నాం, ఇల్లు పెయింట్లు వేయించుకున్నాం, ఇల్లు ఇది చేసుకున్నాం. వెరీ గుడ్. అంటే శని భగవానుడి యొక్క కృప చాలా బాగుందని అర్థం. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్.